సో తెలంగాణలో పొలిటికల్గా హాట్గా నడుస్తుంది. రాజకీయ పవనాలు ఎటువైపు వీస్తున్నాయి? ఇటు సినీ పరిశ్రమతోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య వారన్నట్టుగా నడుస్తుందా, లేకపోతే ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయా అనే అంశాల గురించి అయితే మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ లీడర్ సామా రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఏం జరుగుతుంది. ఇటు సినీ పరిశ్రమకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సామాజికంగా జరిగినటువంటి ఒక అంశం ఏదైతే ఉందో కొత్తగా ఒక కుటుంబానికి అయితే బాధ కలిగించింది, మరణం కూడా చెందిన నేపథ్యంలో వారికి ఎలాంటి న్యాయం చేయలేదు. సినీ పరిశ్రమ కాగా పరామర్శింప యాత్రలు మొదలుపెట్టింది. అసలు ఏంటి ఈ సినిమా పరిశ్రమ యొక్క వైఖరి అని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కూడా మండిపడుతున్న నేపథ్యంలో సో వారిని అడుగుదాం అసలు దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది, లా అండ్ ఆర్డర్గా ఎట్లా ముందుకెళ్తారు, తదితర అంశాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారన్న? ఫైన్. రాష్ట్రంలో ఒకవైపు రాజకీయంగా కానీ ఇటు సామాజిక అంశాల మీద పూర్తిగా గందరగోళం అయితే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సినీ పరిశ్రమ మీద కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుందా, లేకపోతే లా అండ్ ఆర్డర్తో సానుకూలంగా వెళ్ళిపోతుందా? ఏంటన్నా అసలు లీగల్గా వెళ్తుందా, లేకపోతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా అనేది ఒక క్లారిటీ లేని అంశం. ప్రజల్లో ఏం చెప్తారు దీని గురించి? గందరగోళం అనేటిది ఏది లేదు. ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా, సినిమాలు తీసుకునేటటువంటి వాళ్ళైనా, రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళైనా, ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళైనా, ఉద్యోగాలు వెతుక్కునేటటువంటి వాళ్ళైనా, చదువుకునేటటువంటి వాళ్ళైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, ఆడోళ్ళైనా, మగోళ్ళైనా ఎవరైనా చట్టానికి లోబడి ఉండాలి అనేటటువంటిది నిక్కచ్చితమైనటువంటి సందేశము. మనందరము రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాము? మనకు చట్టాలు దేనికోసం ఉన్నాయి? చట్టాలని అధిగమించి మరి చట్టాలు మాకు చుట్టాలు అని చెప్పేటటువంటివి బిహేవియర్ చేస్తామనంటే ఒప్పుకునేది లేదని చెప్పి మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నేను సినీ ప్రముఖులం కాబట్టి మేము ఎవరినైనా పోయి అఘాత్యాలు చేసినా మమ్మల్ని పట్టించుకోవద్దు, మేము పోయి ఇంకొని ముంచినా కూడా పట్టించుకోవద్దు, మా వాళ్ళు ఇంకోళ్ళు చచ్చిపోయినా కూడా మమ్మల్ని వదిలేసేయాలి కాదు కదా. ఇట్లా చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేదు. ఎంతసేపు చట్టాలు, శిక్షలు, జైళ్ళు, కేసులు అని అంటే పేదోనికి మధ్య తరగతి కుటుంబాలకేనా పరిమితం? పెద్దోనికి ఉండవా? వాళ్ళకి మాత్రం చుట్టాలు ఎట్లయితే? చట్టం అనేది ఒకరికి చుట్టం కానే కాదు. ఈ తెలంగాణ సమాజంలో నేను ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు లెక్క నేనున్న రోజులు మాత్రం చిన్నోనికి ఎట్లయితే న్యాయము, ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నామో, చట్టం అని చెప్పి నియమాలు మాట్లాడుతున్నామో, పెద్దోళ్ళకు కూడా గవే ఉంటాయని చెప్పి సాక్షాత్ ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టసభ సాక్షిగా చెప్పిండు. అంతకుమించి ఏం కావాలి? ఇంకేం గందరగోళం ఉంది ఇలా? అన్నా, ఏదైతే సినిమా పెద్ద నాయకుల సినిమాలు వస్తే ప్రజలు వెళ్ళి పాలాభిషేకాలు చేస్తారు, టికెట్లు రేట్లు పెట్టి కొనుక్కొని సినిమాలు చూస్తారు. ఇంతవరకు కూడా సినీ పరిశ్రమలో ఒక వ్యక్తి కూడా వెళ్ళి పరామర్శించినది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీయే ముందుకెళ్ళి ఇప్పటివరకు వైద్య ఖర్చులు కూడా పెట్టుకుందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు మేము పెడుతున్నాం అన్నట్టు దుష్ప్రచారం కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఏమని క్లారిటీ ఇస్తారన్న దీన్ని? వాళ్ళకి 25 లక్షల రూపాయల చెక్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ సైడ్ నుంచి. ఇలా అల్లు అర్జున్ గారు చెప్పినారు కూడా. దాంట్లో ఒక విషయం, అనుమతులు లేవని చెప్పినా, లిఖితపూర్వకంగా పోలీసు వాళ్ళు మీరు ఆడికి రావద్దని చెప్పినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు చట్టం చెప్పినప్పటికి కూడా బేఖాతరు చేసుకుంటా పెద్ద ఎత్తున ర్యాలీ లెక్క వచ్చి ఈరోజు అట్లాంటి దుర్ఘటనకి కారకులైనటువంటి వ్యక్తుల మీద ఒకరి గురించి మాట్లాడుతున్నాను నేను ఇలా. అది థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు సినిమాకి సంబంధించినటువంటి టీం వరకు అందరి మీద కేసులు ఎవరిపైతే అయినాయో అల్లు అర్జున్ గారి మీద కూడా A11 11వ వ్యక్తిగా ఆయన చేర్చడం, ముందు వారిని అరెస్ట్ చేయడం, తర్వాత ఈయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు అనుమతి లేదు అని చెప్పి నువ్వు రావద్దని చెప్పి లిఖితపూర్వకంగా పోలీసు వాళ్ళు చెప్పినా కూడా పోవాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పు? నువ్వు నాకు అది చెప్పు. ఎందుకనంటే ఆ సినిమాకి అట్లా క్రేజ్ మీరు ఇచ్చుకున్నారు. అక్కడ జనాభా అక్కడ బాగా కంజెస్టెడ్గా ఉంటుంది. ఉంటున్నటువంటి అనుమతులు ఇచ్చేటటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే బందోబస్తు పెట్టలేము, ఆ చేతి దాటిపోయేటటువంటి పరిస్థితి. ఇవన్నీ ముందస్తు అవగాహనతోటి పోలీసులు మీకు హెచ్చరించినప్పటికీ, లిఖితపూర్వకంగా మీరు అనుమతులు కోరితే దాన్ని తిరస్కరించినప్పటికి కూడా నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వచ్చి ఆడ ఒక మనిషిని చంపినటువంటి దానికి కారకులైనవు. అది యాక్సిడెంట్ కాదు. అల్లు అర్జున్ గారు యాక్సిడెంట్ అంటున్నది యాక్సిడెంట్ కాదు, మానవ తప్పిదము. డెలిబరేట్గా అనుమతులు లేవని చెప్పినా కూడా వచ్చి అక్కడ చేసినటువంటి దానికి యాక్సిడెంట్ అనరు. అది ఖచ్చితంగా క్రైమ్ కిందకే వస్తుంది. అదే నీకు పోలీస్ బందోబస్తులు పెట్టేసేసి పెద్ద ఎత్తున అన్ని అరేంజ్మెంట్ చేసినాక కూడా ఊహించినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఘటన జరిగితే దాన్ని యాక్సిడెంట్ అంటారు. అంతే తప్ప నువ్వు అనుమతి లేదని చెప్పినాక వచ్చి ఆడ గందరగోళ పరిస్థితిని తీసుకొని వచ్చినాక పోలీసు వాళ్ళు పైకి వచ్చినాక కింద మనుషులు చచ్చిపోయారని చెప్పినాక కూడా మీకు సంబంధించిన న్యాయవాదేమో మా హీరోని చూడనీకి పోయారని చెప్తారు ఎటకారంగా. తర్వాత ఈయననేమో మొత్తం నేను సినిమా అనేటటువంటి నెక్స్ట్ డే వచ్చినాక నాకు తెలిసిందని చెప్పి ఫస్ట్ పెట్టిన వీడియోలో చెప్తాడు. తర్వాతనేమో పోలీసు వాళ్ళు చెప్పగానే బయటికి వచ్చినా అని చెప్తాడు. ఇందులో ఏవి నిజాలు లేవన్నటువంటి సంగతి తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు.
ఈరోజు అల్లు అర్జున్ గారిని ఎవరు గైడ్ చేస్తారో తెలియదు కానీ ఆయనని ఖచ్చితంగా ఇబ్బందులకు మాత్రం తీసుకొని పోతున్నటువంటి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఏ సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంత పెద్ద వాళ్ళైనా సరే చట్టానికి లోబడి పనిచేయండి. ప్రభుత్వం నుంచి సహకారం కావాలని అన్నప్పుడు టికెట్ల ధరలు పెరగాలని అనుకున్నప్పుడు బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్లు కావాలని అడిగేటటువంటి దానికంటే ముందు కూడా సామాజిక స్పృహ సామాజిక బాధ్యత కూడా మీ మీద ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. అన్న నిన్న ప్రెస్ మీట్ వేదికగా కూడా ఆయన కొన్ని విషయాలు చెప్తున్నారు. నన్ను మనస్తాపానికి గురి చేస్తున్నారు, కావాలనే నా మీద బురద తల్లుతున్నారు అని చెప్తున్నారు. ఒకవైపు తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంటే తెలుగు చరిత్రను మేము పెంచుతుంటే ఏంటి ఇదంతా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇది రేవంత్ రెడ్డి మీద ప్రశ్నించారు అనుకోవాలా, లేకపోతే సమస్య మీద ఆయన ప్రతిఘటించారు అన్నట్లుగా ఉంది. ఇప్పుడు దానికంటే ముందు స్వతంత్ర భారతదేశంలో ఒక అసెంబ్లీ నడుస్తుంది అని అంటే అధికార పక్షం మీద ప్రతిపక్షాలు అనేటటువంటివి ఏం చేస్తాయి? ఒక సామాన్యుడికి అన్యాయం జరిగింది, దానికి ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి బల్లలు కుట్టడం చూసినాం మనం. అవునా? పేదవారి పక్షాన సామాన్యుల పక్షాన ప్రతిపక్షాలు నిలబడి అధికార పక్షం మీద కొట్లాడు చూసినాం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణలో అసెంబ్లీలో ఆ సామాన్యుడి కుటుంబానికి బాసటగా స్వయంగా అధికార పక్షంలో ముఖ్యమంత్రి గారే నిలబడి మాట్లాడుతుంటే కడుపులో ఓర్వలేక ప్రతిపక్షాలు బయటకు పోతున్నటువంటి చీకటి పరిస్థితులు ఈడ చూస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఎందుకనంటే ఒక సామాన్య కుటుంబానికి అధికార పక్షం మనం అండదండలుగా నిలబడుతుంటే జీర్ణించుకోలేక ఉన్నటువంటి మీ యొక్క బుద్ధిని ఏమనాలే? కుచిత బుద్ధి తప్ప. సేమ్ అదేవిధంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీ మీరు దేశం కాకపోతే విశ్వానికి సంబంధించిన దాంట్లో కూడా ఖ్యాతి జరగాలని చెప్పి కోరుకుంటాం. అందుకనే ప్రోత్సాహకాలు మీరు అడిగిన ప్రభుత్వం నుంచి కూడా మేము సహకారం అందించినాం. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సంబడీస్ డెత్. ఒకరి శవాల మీదకి ఎదగాలని కోరుకోవడం చాలా తప్పు. నేను పెద్ద హీరోని, నాకు చుట్టాలు కావాలని అంటే మాత్రం తప్పు. ఇది తెలంగాణ, ఇది అట్లా నడవదు. ఒకరిని చంపైనా సరే బేఖాతరు చేస్తాం, మీరు అనుమతి లేకపోయినా సరే మేము వచ్చి మా ప్రోగ్రాములు చేస్తాం, మాకు మీరు ఇచ్చేటటువంటి అడ్వాంటేజ్లు బెనిఫిట్లు ఏమో కావాలి, కానీ మేము మాత్రం చట్టాన్ని ఉల్లంఘిస్తాం, ఎవరైనా చంపేస్తాం, ఎవరి మాట వినమనంటే మీ పప్పులు అట్లా ఉడకమంటున్నాం. సో సామాన్యులు ఎవడైనా పోతే ఒక టికెట్ ఉందనంటే పోలీసు వాళ్ళు వదిలిపెట్టలేరు, చట్టాలను గిట్టాలని బాగా గట్టి చదివి చూపిస్తారు. మరి అదే అనుమతి లేదని చెప్పినటువంటి సినిమా హీరోకి మాత్రం అన్ని చుట్టాలు కావాలంటే సామాన్య ప్రజానీకం ఒప్పుకుంటుందా? ప్రతి పేద కుటుంబంలో ఒక పెద్దన లెక్క రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ఉందనేటటువంటిది ఈ యొక్క వైఖరితో చాలా స్పష్టంగా మేము చెప్పినాము. కాబట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆశీర్వాదాలు మాకు కావాలి తప్ప ఎవడో బ్లాక్మెయిల్ చేసి మేము ఉంటాం పోతాం ఇంకోటి అవుతా అంటే చట్టానికి లోబడి ఉండేది ఉంటే ఉండుర్రి. ఇక్కడ తెలంగాణ సమాజంలో సమాజ హితం కోసము సమాజ స్పృహతోటి సామాజిక బాధ్యతతోటి ఉంటున్నటువంటి వాళ్ళు 99.9% ఇదే సినీ ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరూ ఉంటారు. ఇష్టం లేనోడు పొర్రి ఓడొద్దంటుండు. సో అన్న లోక్సభలో అంబేద్కర్కి జరిగిన అవమానానికి సంబంధించి కూడా మాట్లాడిన బీజేపీ నాయకులు ఇటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ అల్లు అర్జున్ విషయంలో రెస్పాండ్ అవుతున్నారు. కాంగ్రెస్ కావాలని ఇదంతా చేస్తుంది అన్నట్టుగా కూడా విమర్శిస్తున్నారు. ఎట్లా తీసుకోవాలన్న తెలంగాణ సమాజం? ఇక మన దయనీయ పరిస్థితి ఏంటంటే బీజేపీ కేంద్ర మంత్రులు లెక్క చెప్పుకున్నటువంటి వీళ్ళు ఆయన కాన్స్టిట్యున్సీలు ఉంటుంది. మూసీకి 11 ఏళ్ళలో 30 రూపాయలు లేనటువంటి ఈ గొప్ప వీరుడు శూరుడు ధీరుడు మణిపూర్లో ఇన్ని రోజుల నుంచి అల్లర్లు జరుగుతున్నాయి. ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగిస్తే దేశం యొక్క ఖ్యాతిని మన ఇజ్జతుని ప్రపంచ పటంలో తలదించుకునేటట్టు సంఘటనలు జరిగితే ఇప్పటి వరకు చర్యలు కాదు కదా, కనీసం పర్యటన చేయలే. ఈ దిక్కుమాలిన వాళ్ళు ఈడికి వచ్చేసేసి హీరో పూలకుండి వలిగిపోయిందని చెప్పేసి దాన్ని మాత్రం 360 డిగ్రీలలో అదిగో పూలకుండి వలగొట్టిరు అని చెప్పి మాట్లాడుతారు. శాంతి భద్రతలు అంటే ఇక్కడ తెలంగాణలో విఘాతం కలిగించినాయంట. అంటే ఒక హీరో ఇంటికాడ పూలకుండి కలిగిపోతేనేమో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించినట్టు రాష్ట్రాలు మొత్తం బగ్గుమని చెప్పి 2 ఏళ్ల సంధి రగిలిపోతుంటే నేను రష్యా యుద్ధం ఆపినా, నేను ఉక్రెయిన్ యుద్ధం ఆపినాం, మేము మెసేజ్లలోనే ఆపుతాం, మా సత్తా చూడండి. ఏంది చూసేది మీ సత్తా? మీ దిక్కుమాలిన సత్తా. తెలంగాణలో అట్లా నడవదు. పెద్దోనికి దోషపెట్టి అదానీలకి అంబానీలకి దోషపెట్టి అంబేద్కర్ని కించపరిచేటటువంటి వైఖరి మీకుంటుండొచ్చు, కానీ ఒక సామాన్య కుటుంబం కోసము చట్టసభల్లో చర్చనే కాదు నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి పాలన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మాకు తేడా చాలుందంటున్నా. మూసికి ఒక 30 రూపాయలు తీసుకురా కిషన్ రెడ్డి, తర్వాత మాట్లాడుకుందాం ఇదంతా. సో ప్రధానంగా ఒక అంశం అన్న, ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి కూడా ఆ కుటుంబంలో కొన్ని గొడవలు ఉన్నాయి, సినిమా పరంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఇటు డిప్యూటీ సీఎం ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని విమర్శించారుగా ఉంది, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక ప్రెస్ మీట్లో మర్చిపోవడం కూడా జరిగింది అని చెప్పేసి ఇవన్నీ చూసుకున్న నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎంటర్ అయ్యి
ప్రభుత్వానికి ఏమన్నా విన్నపం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగ్గుతుందా అనేది ప్రజల్లో ఒక ప్రధానమైన అంశం. తగ్గుతుందా? తగ్గేదేంది పెరిగేదేంది ఒకటి నువ్వు నాకు చెప్పు. ఆడ కేసు అయింది అబ్బా, క్రిమినల్ కేసు, అది క్రిమినల్ కేసు అయింది, కోర్టులో ఉంది. అది కోర్టులో ఉంటున్నటువంటి వ్యవహారాన్ని తగ్గేనిక ప్రభుత్వం చేతిలో కూడా ఉండదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఉండదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఉంటే అసలు అల్లు అర్జున్ అనేటోడు లోపలికే పోడు. మీరు అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఈడ ప్రజాపాలనలో ప్రజల నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన పేదల పక్షాన సామాన్యుడి పక్షాన మనం ఉందాము అని అన్నారు. మీరు అంటున్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అల్లు అర్జున్ అనేటోడు లోపలికే పోడు. అవునా కదా? కేసు అనేటటువంటిది అసలు కేసే కాకుండా కూడా చేస్తారు. కేసు అయిన తర్వాత నీ చేతులు ఉండదు. కానీ ఈడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఉల్టాపల్టా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారో, రేపొద్దున ఇదే సినిమాలలోనో లేకపోతే ఇదే పెద్దోని కారు గుద్దుకోనో లేకపోతే మేము ఈరోజు పెద్దోళ్ళం అనుకుంటున్నట్టోళ్ళు మీకంటే పెద్దోళ్ళ చేతిలో మీ పిల్లలు ఇట్లనే ఆగమైపోతే మంచి చెడు జరిగితే మళ్ళీ మీకోసం నిలబడేది రేవంత్ రెడ్డి లాంటి నాయకులేరా నాయన. మీకు ఇది అర్థం కావాలి. రేపొద్దున మళ్ళీ మీ ఇంట్లో ఏదైనా జరిగితే ఇంకా పెద్దోడితోటి మేమే పెద్ద అని చెప్పి మీరు విర్రవీగుతుర్రు. మీకంటే పెద్దోడు ఒకడన్నా వచ్చి మీ పిల్లల దగ్గర ఇట్లాంటిది ఏదైనా అకృత్యమో అఘాయిత్యమో లేకపోతే ఇంకేదైనా గిట్ట జరిగిందనుకో, ఆ రోజు కూడా మీకు న్యాయం కావాలని కొట్లాడితే ఇదే రేవంత్ రెడ్డి అని కనిపిస్తాడు అంటున్నా. ఈరోజు సమాజంలో మనం ఏదో స్థాయి పెద్దగా ఉన్నాం కదా అని చెప్పి అహంకారంతో విర్రవీగొద్దు. పోయింది అక్కడ ఒక ప్రాణం. విగత జీవులకు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ యొక్క ప్రాణానికి ఒక విలువ ఇవ్వండి. విలువ అంటే 25 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నావు, వీడియో తీసేస్తున్నా అంటే కాదు. సమాజ స్పృహ, సామాజిక బాధ్యత. ఇంతమంది వస్తే సస్తారు అనేటటువంటి సమాచారం మీకు తెలిసినాక కూడా ఈరోజు నిర్లక్ష్యంతో వాడికి వచ్చినటువంటి వైఖరి, ఇవన్నీ దయచేసి సినిమా ఇండస్ట్రీలో చాలా సీరియస్గా కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వ్యవహరిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. సో సోషల్ మీడియా వేదికగా కూడా ఒక వార్త ట్రెండ్ అవుతుంది మార్నింగ్ నుంచి. సినీ పరిశ్రమ వైజాగ్కి తరలిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటనే అసలు దీని మీద ఎట్లా స్పందిస్తారు? ఏమో మరి ఆ పెట్టినోనికి తెలవాలి. తరలిపోతుంది, అది నైజాం ఏరియా చిన్నగా అయిపోయింది, వైజాగ్ ఏరియా పెద్దది అవుతుంది అనుకుంటే నేను ఒకటే అంటున్నా కదా, చట్టానికి లోబడి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు తీసుకుంటూ చట్టానికి లోబడి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు లెక్క ఉండేటటువంటి వాళ్ళు మొత్తం తెలంగాణలోనే ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణమైనా ఇక్కడ ఉంటున్నటువంటి పరిపాలన అయినా తెలంగాణ గౌరవాన్ని కూడా ఆత్మగౌరవంగా భావించి తెలంగాణ బిడ్డలైనా తెలంగాణ బిడ్డల యొక్క ప్రతి రూపాయితో ఖర్చు చేసుకొని పెరుగుతున్నటువంటి సినిమా ఇండస్ట్రీ అంటే ఉల్టా మళ్ళీ అంతే గౌరవం ఇచ్చేటటువంటి వ్యవస్థతో కూడుకున్నటువంటి వాళ్ళందరూ ఈడనే ఉంటారు. మీరంతా ఎవరో మంది అని చెప్పి ఫీల్ అయ్యేటోడు పోతే పోతాడేమో మనకి. సో ఫైనల్గానా ఎట్లా ఉండబోతున్నాయి సినిమా ఇండస్ట్రీ మీద? ఒక ఏదైనా ప్రక్షాళన చేయాలి, లేదంటే ఈ షరతులు విధించాలి అంటే ప్రజల సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఇక ముందు ఎట్లాంటి షరతులను విధించబోతుంది? ఏ షరతులు కాదు, మేము అంటే చట్టానికి లోబడి చేయమంటున్నాం. మనం ఏం షరతులు పెట్టినామా? ఏం షరతులు పెట్టినాం? మీరు గిట్ట సినిమా యాక్టింగ్ చేస్తే రాజకీయ నాయకులు 50 మందిని గిట్ట అందులో యాక్టింగ్ చేయాలని చెప్పి గిట్ట అడుగుతున్నామా? లేకపోతే మీ బడ్జెట్ ఎంత ఉందో అంత బడ్జెట్ మాకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి గిట్ట అడుగుతున్నామా? ఏంది అసలు ఇది? చర్చ అంతా జరుగుతుంది ఒకటే, నువ్వు సినిమాలు తీసుకోండి, మీరు హిట్లు కొట్టండి, మన ఖ్యాతి పెంచండి, తెలుగు ప్రజల యొక్క ఖ్యాతి ప్రపంచ ఖండాలు దాటాలి అనేటటువంటిది మేము కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. కొట్లాడదాం అవసరమైతే. కానీ సొంత బిడ్డలే చచ్చిపోయేటటువంటి దానికి కారణమయ్యి చట్టాలకు మాత్రం మేము లోబడి పనిచేయము, దురహంకారంగా వ్యవహరిస్తాము, ఎవరి మీద అంటే వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి వాగుతాము అని అంటే మాత్రం ఇది తగదు అని చెప్పి చెప్తున్నాం. తెలంగాణలో అది ఇంకేటైనా రాష్ట్రాలలో నడుస్తుందేమో, లేకపోతే మోడీ పరివార్ కింద నడుస్తుందేమో, సెల్ఫీలు తీస్తుంటారు ఇట్లా పోయి ఆడ నడుస్తుందేమో. కానీ తెలంగాణలో పాలకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. ఈయన సామాన్యుల పక్షాన మధ్యతరగతి పక్షాన వకాలత్ పుచ్చుకున్నాడు. ఎక్కడ న్యాయం ఎక్కడ ధర్మం ఉంటే అటు దిక్కు నిలబడేటోడు. ఎదుటోడు ఎంతటోడు అయినా సరే కేసీఆర్ అసంటూనే కూలగొట్టిండు. మీతో అందరూ దృష్టిలో పెట్టుకొని మెలగాల్సిందే కోరుకుంటున్నాం. చూశారు కదా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో సజావుగా సాగుతుంది. ప్రజా సంక్షేమమే దిశగా అయితే ముందుకెళ్తుంది. ఏ లీడరు చేయలేని విధంగా ఆయన ముందుకెళ్తున్నారు. లీడర్ అంటే రేవంత్ రెడ్డిలా ఒక గంట పని చేసినా చాలు అన్నట్టుగా కూడా తెలంగాణ సమాజం కోరుకుంటుంది. మరి ఇలాంటి లీడర్ ముందుకెళ్తాడా, లేదా పొలిటికల్ అంశాల మీద ఒత్తిడి ఏమన్నా తీసుకొస్తారా? అటు ఆంధ్ర నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ నుంచి కానీ అల్లు అర్జున్కి ఏమైనా పొలిటికల్గా మద్దతు లభిస్తుందా, లేదా ప్రజా సంక్షేమమే వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాండ్ ఆర్డర్గా అయితే ముందుకెళ్తుంది? దీన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూగానే పరిగణిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరి వారు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తదుపరి స్టెప్ ఎలా ఉండబోతుంది,
రాష్ట్రంలో అరెస్ట్ల పర్వం అయితే నెలకొనే ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి స్కామ్లకు సంబంధించి కానివ్వండి, ఇటు ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లు అర్జున్ విషయంలో కానివ్వండి, పూర్తిగా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని చక్కదిద్దడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి చూడాలి, తెలంగాణ సమాజం అన్నీ పరిశీలిస్తూనే ఉంది. ఆంధ్రాకి తరలి వెళ్తున్నారు అన్నటువంటి ఒక వార్త చక్కర కొడుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసింది. సో ఇక్కడ నుంచి వెళ్తే ఎట్లా వెళ్తారు అనేది ఒక తప్పుడు ప్రచారమే చెప్పితే దానికి ఒక ప్రూఫ్ లేని కారణంగా ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అనేది అనవసరమైనట్టుగా కూడా వారు ఖండిస్తున్న పరిస్థితుల్లో ఇక చూద్దాం. మరి రాబోయే రోజుల్లో మరి ఈ వివాదం ఎక్కడి వరకు తెరదీస్తుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. చూస్తూ ఉండండి. అప్పటి వరకు పొలిటికోస్. నేను మీ నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.